కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరా మావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పెళ్ళానికి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రా మావా. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పెళ్లి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా? నో 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 సార్ కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేం. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. 1 year ఆగాల? అలాగానే ఇవ్వడానికి అవి అరిటాకులా విడాకులు? ఇవేం రూల్స్ రా బాబు. ఛే. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? సార్ మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్? అబ్బా, ఓవరాక్షన్ చేయకు. వెళ్ళే సున్నాడు గారు కూతురు పెళ్లి చేసుకున్నావు, వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. 6 గంట టైం ఇస్తున్నాను, ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో, పక్క తప్పుకో. రేయ్, 6 గంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. చూసావా మామా, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటే వింటి ఇచ్చాడు కదా డీసీపీ, సూపర్ ఫ్లాట్ సూపర్ ఫిగర్. ఎవరు సూపర్ ఫిగర్? మీరెవరు దాన్ని సరిగ్గా చూసారా? చిచే, దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగరే అనుకో. అందం ఉంటే సరిపోతా, గుణం ఉండొద్దు. ఎప్పుడు చూసినా గయ్యలాగా ఏం నువ్వు చేసిన పని? నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే ఇదే నువ్వు చేసే పని. హలో, వినపడుతుందా? ఏంటి ఏంటేంటి? ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అచ్చరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబల్లా ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను. ఎప్పుడు ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడడానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్? చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండు, నేను ఇటు పక్కుంటాను, మధ్యలో బార్డర్. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. అంటే 1 year వరకు నువ్వు ఇక్కడే ఉంటావు? నువ్వు నేను ఒకే ఇంట్లో? కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేవు. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే మిగులున్నా నీ మొహం కూడా నేను చూడను. థాంక్స్. కానీ ఈ లంగావోణిలో సూపర్ గా ఉన్నావు మధు. ఎంజాయ్. ఏయ్, మీ నానమ్మ. మధు, అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నానమ్మ, నా తప్పు లేదు. అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు. నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో. చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా. ఉంచు, ఏడవకమ్మా. అవును, నా మనోడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చెల్లా కనొద్దు. ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వో. అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేయవా? అలాగే. బాయ్ మధు. బాయ్. ఇప్పుడంత అర్జెంట్ గా నీకు డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గడు మళ్ళీ ఇంట్లో తీసుకువేశాడు. అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వారి సంగతి మాకొదిలే. మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే.
అదే నేను అడుగుతున్నానే ఏం జరుగుతుంది ఇక్కడ న్యూసెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్ సూపర్ డాన్సా మాంతో పెట్టుకోక. మనం అనుకుందేంటి, మీరు చేసిందేంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం కానీ కుర్రోళ్ళలో మంచి విషయం ఉందే. Shut up! Get out! హలో హాయ్ టీనా డిస్కోతేక వద్దు మన ఫ్లాట్కి వచ్చేయండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు, ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే ఏయ్ ఏంటి కుమ్మేది? అవుట్, బార్డర్ దాటుకో అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం నా గురించి రావడం ఒకటి. ఓకే లీవ్ ఇట్. మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే సర్లే, ఓ ముచ్చట పడిపోతున్నావు కదా అలక్కని. హలో రేయ్, ఆ నా కొడుకుని లేపేసి నా కూతుర్ని తీసుకొస్తాను. నీ కొడుక్కి చేసుకుంటావా? రే అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకురా, రేపు మాట్లాడుకుందాం. చేసుకుంటావా లేదా? సూరి మనం ఒకటి. అప్పుడు అదే చెప్పాను, ఎంత జరిగినా ఇప్పుడు అదే చెప్తున్నా. నీ కూతురు నా కోడలుగా చేసుకుంటాను, సరేనా? అచ్చాలరా వాడిని ముందా డీసీపీ సంగతి చూడాలి. అడిగో వస్తున్నాడు రా. రే మామా ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి మన ఫ్లాట్కి వెళ్దాం. అరే మా మీ ఆవిడ మరీ టూ మచ్ రా, నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, విన్ని పొర పట్టుబడి. నిన్ను బట్టపుర్రందా? అవునరా. నిన్ను బట్టపుర్రందా? అవునా? మధుమతే మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పొమ్మన్నాను. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నాను. అది చెప్తాను, నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండ్రా, పోండ్రా. ఇందాకే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం ఈ కాదా? మాత్రం దానికి ఏడు అంతస్తులు ఎక్కించాలా? పోండ్రా, పోండి. అన్యావురా. పోరా. మధు తిట్టి మంచి పని చేసావు. ఆ యదవులకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదవులకి సిగ్గు శరం మాను మర్యాద అలాంటివి ఉండవు, బేవర్స్. అవును ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినవు, అందుకే నీకు పెట్టాను. ఏంటి ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి, ఆయన వల్లే కదా మధు మా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్ కూర్చోండి, మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జా ఏమైనా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ కేర్ఫుల్ గా ఉండండి. ఐ వార్న్ యూ, కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. మధు, నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావనా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్ ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే చల్లరి. నమస్తే సార్. ఏంటి సార్ ఈ ఇష్టం వచ్చేట్టు కొడుతున్నారు? మేమెవరో తెలుసా? సూర్యనారాయణ మనుషులం. అవునా? ఇది మీ బాబుగాడి ప్లేస్ అనుకున్నావురా?
వెళ్ళి వాడితో చెప్పు వెళ్ళు. హాయ్ మన కాంతం ఇంట్లో లేనట్టుంది. హై సోఫా యా టైం ఎంత 12 అయింది. కాంతం ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్. వాచ్మ్యాన్ మధుమతి అనే 3rd ఇయర్ స్టూడెంట్ ఏమైనా వచ్చిందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు రాలేదండి. ఎంత లేట్ అయినా ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎవరు? మధుమతి గారు అక్కడ. మీరెవరు? మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడున్నారు చెప్పరా. ఇప్పటి వరకు నాకు తెలీదు. ఇకపై తెలిసినా చెప్పను. ఆడితో మాట్లాంటానా? చెత్తదల్లారా పోండి. మధు ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఇది ఇల్లా లాడ్జా? నీ ఇష్టం వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏయ్ ఇదే మీ ఇల్లు అయితే ఇలా చేస్తావా? చెప్పు, ఇదే మీ ఇల్లు అయితే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనేపంతా నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు తెలుస్తుంది. ఒక నిమిషం. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే.